ఏం అవసరం లేదు, అవన్నీ కమిటీకి ఇచ్చడే మళ్ళా. ఏ అట్టినే అన్నారా చోటు, మీరేమంటారా అని అట్టినే అన్న. ఏ బిడ్డనా, పైసలు మిగిలినాయి కదా, పార్టీ చేసుకున్నాం వాటితోని. ఇప్పుడు మండపం ఇప్పుదాం, ఆదివారం పార్టీ చేసుకున్నాం. ఏమంటావు చోటన్నా? ఆ డబ్బులతో పార్టీ చేసుకున్నామా అద్దా? పార్టీ ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం మేము వేరే గణపతి దగ్గర పోతామన్నా. అరే పులి, ఇవి దేవుని డబ్బులు, ఈ కమిటీకే పోతే మళ్ళీ వచ్చే సంవత్సరం యూజ్ చేద్దాం. వీటితో పార్టీ చేసుకోవద్దురా. కథం, మేము పోతాం ఇక, మాకద్దు. మేము వేరే వినాయకుని దగ్గర పోతాం ఇక వచ్చే సంవత్సరం పక్కా. ఇది ఏమంటారా రాజుగా? గంతే గంతే, మేము వేరే వినాయకుని దగ్గర పోతాం. ఈ పార్టీ లేదేం లేదు, దీనికోసం 9 రోజులు ఉన్నది. రాజు గారై మీకు పార్టీ కావాలంతే కదా? కంతే అన్న. అరే ఒక్కరోజు కూడా పార్టీ ఇవ్వలేదు, నిమజ్జనం రోజు కూడా అన్నా. అసలు ఏమి ఇచ్చిర్రన్న మాకు? అడుగుతున్నాను, నిమజ్జనం తర్వాత పార్టీ చేసుకున్నావురా అన్నారు. మరి ఏది పార్టీ ఇస్తలేరు? గిట్నే ఉంటుందా అన్న? సంఘం ఉంటే సంఘం వాళ్ళు పార్టీ చేసుకుంటారు, ప్రతి ఒక్కరు చేసుకుంటారు, మనమే చేసుకుంటలేము. బిట్టు గారై వీళ్ళు అన్నది కూడా నిజమేరా. ప్రతి ఒక్క సంఘం వాళ్ళు పార్టీ చేసుకుంటారు, మన కూడా చేసుకున్నారా పార్టీ. కానీ ఈ డబ్బులతో కాదురా. మరి ఇంకే డబ్బులు రా, నీకు కుదరన్నాయా డబ్బులు? ఏ ఉందిరా బంకతూతుల్లో పాడతావు. మనకు ఉన్నాడు కదా రమేష్ అన్న, సర్పంచ్ రమేష్ అన్న, అన్న దగ్గర పోదాం, పోయి పార్టీకి డబ్బులు ఇవ్వన్నాం. ఏమంటావు? సరే సరేరా, నాకు ఓకే. మేము కూడా జాయిన్ అవుతాం పార్టీలా. పోదాం పారా రమేష్ అన్న దగ్గరికి. సరే అన్న, పోదాంపా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ పార్ట్ లో మనం సర్పంచ్ రమేష్ అన్న దగ్గర పోతున్నాం. తర్వాత పార్టీ ఉంటుంది, ఫుల్ కామెడీ ఉంటుంది, చూడరు అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్, జిందాబాద్, సర్పంచ్ రమేష్ అన్నకి జిందాబాద్.